రబీ సాగు సీజన్లో ఎరువుల సరఫరాకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో రాష్ట్రంలో యూరియా వినియోగం అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. అప్పుడు రైతులకు సరిపడా ఎరువులు సరఫరా చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోకస్ పెట్టారు. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని డిమాండ్ను తట్టుకునేలా బఫర్ నిల్వలను అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వానికి కోరారు. కేంద్రం కేటాయించిన ఎరువుల్లో అక్టోబర్ నుంచి డిసెంబర్ నెల వరకు నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున యూరియాను అందించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.48 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల బఫర్ స్టాక్ అందుబాటులో ఉందని, ఈ నిల్వలను డిసెంబర్ ఆఖరికి ఇంకా ఎక్కువ మొత్తం చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు. కేంద్ర ఎరువుల శాఖ ద్వారా డిసెంబర్ నెలకు తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన యూరియాలో 86,000 మెట్రిక్ టన్నులు ఇప్పటికే కాకినాడ, కృష్ణపట్నం, విశాఖపట్నం, తూతుక్కుడి, గంగవరం, ఖైరక్కాల్, జైగఢ్ పోర్టులకు చేరిందని మంత్రి వెల్లడించారు. ఈ నిల్వలను వెంటనే రాష్ట్రానికి తరలించడం అత్యవసరం కాబట్టి యూరియా రవాణా ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర పోర్టులు, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాలకు మంత్రి తుమ్మల ప్రత్యేకంగా లేఖల ద్వారా అభ్యర్థించారు. ఇక యూరియా రవాణా ఇతర సరుకుల కంటే మొదటి ప్రాధాన్యం ఇవ్వడం, అలాగే పోర్టు అధికారులు, షిప్పింగ్ లైన్లు, హ్యాండ్లింగ్ ఏజెన్సీలు, రైల్వే అధికారుల మధ్య సమన్వయం పెంచి రవాణాలో ఆలస్యాలను నివారించడం వంటి అంశాలను లేఖల ద్వారా కేంద్ర మంత్రులను కోరినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ రవాణా ప్రక్రియను పర్యవేక్షించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులను కూడా పోర్టులకు పంపి సంబంధిత అధికారులతో సంప్రదించాలని ఆదేశించినట్టు మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతులకు అవసరమైన యూరియాను సకాలంలో అందించేలా చూస్తామని మంత్రి తుమ్మల భరోసా ఇచ్చారు. ఇక ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని స్థాయిల్లో చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.